ఎక్కువగా వింటాము. భగవంతుడు అనే పదం వాడతాం కానీ భగవంతుడి రూపం లేదు, అదొక శక్తి, అదొక ఆకారం లేదు, ఇటువంటి వింటూ పెరిగాం మనం. ఇది శుద్ధ తప్పు. అది నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రికి రూపం ఉంది. ఆయనకు తండ్రి ఉన్నాడు, ఆయన తండ్రికి రూపం ఉంది. ఆయన తండ్రి ఈ విధంగా ఎంత పైకైనా వెళ్ళండి మీరు. నా తండ్రికి తండ్రి ఉన్నాడు, ఆయన వ్యక్తి, ఆయనకు రూపం ఉంది, ఆయనకు పేరుంది. మా తాతకు పేరుంది, మా ముత్తాతకు పేరుంది, ఆయన కూడా వ్యక్తి. ఈ విధంగా తీసుకుంటూ వెళ్తే అందరికీ కూడా మొట్టమొదటి తండ్రి ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. భగవద్గీతలో ఉంది, పితాహమస్య జగతో, ఈ జగత్తు మొత్తం పిత నేనే, తండ్రి నేనే. తండ్రి ఏం చేస్తాడంటే ఇంట్లో తండ్రి కుటుంబ సభ్యుల బాధ్యత తీసుకుంటాడు. చిన్నపిల్లలకి, కుటుంబ సభ్యులకి ఏం అవసరమో అన్నీ కూడా తండ్రి చూసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది కుటుంబం ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ పిల్లల కోసం మీరు శ్రమ పడతారు, డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తారు. అలాగే పితాహమస్య జగతో మాతా ధాత, మాత తల్లి, తండ్రి అన్నీ నేనే. కృష్ణుడు చెప్తున్నాడు, తల్లి తండ్రి అన్నీ నేనే ఈ ప్రపంచానికి. ఎలా ఇప్పుడు మనం చూడండి, ఆహారం తినాలి, ధాన్యం కావాలి, తినేటువంటి తినబండారు, కూరగాయలు కావాలి, పండ్లు కావాలి. ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తారు? మనం డబ్బులు ఇచ్చి సూపర్ మార్కెట్లో లేదా కూరగాయల మార్కెట్లో తెచ్చుకుంటాం. కానీ ఆ కూరగాయల మార్కెట్కి, సూపర్ మార్కెట్కి ధాన్యం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా భగవంతుడు చెప్తాను, నేను ఏర్పాటు చేస్తున్నాను. ఎక్కడో పండినటువంటి ధాన్యం ప్రొద్దుటూరుకు వస్తాయి, ఎక్కడో పండినటువంటి పళ్ళు ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు చూడండి, మీ పిల్లల కోసం మీరు వ్యాపారం లేదా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు పండ్లు తీసుకొని వెళ్తారు, ఇంటికి పిల్లలకి ఇస్తారు. అంటే మీరు ఏర్పాటు చేస్తున్నారు, మా అబ్బాయికి మా అమ్మాయికి నేను పండ్లు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. అంటే ఎక్కడో పండినటువంటి పంట, ధాన్యం కావచ్చు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మన వాళ్ళకి వస్తుంది. ఎవరిని ఇస్తున్నారు? అది కృష్ణుడు చెప్తున్నాడు, నేనే ఏర్పాటు చేశాను అని. కృష్ణుడు ఎలా ఏర్పాటు చేశాడు? ఇది భూమి, ధాన్యం కావాలంటే, బియ్యం కావాలంటే భూమి కావాలి కదా, పొలం కావాలి, పొలం పండాలంటే నీరు కావాలి, సూర్యుడు కావాలి, వర్షం కావాలి. ఇవేమీ లేకుండా ధాన్యం రాదు. మరి ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేశారు? చూడండి, కొన్నిసార్లు వర్షం లేకపోతే ప్రజలందరూ ప్రభుత్వం మీద పడతారు. తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఈ ప్రభుత్వం మీదే. ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా వర్షం కురిపించగలదా? కానీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళ పేరు వేసుకొని మేము మిమ్మల్ని పోషిస్తున్నాము అంటారు. భగవంతుడి ధాన్యం ఇవ్వకుండా ఉంటే, పంట ఇవ్వకుండా ఉంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇదొక ఉదాహరణ చాలు మనకు. కుటుంబంలో తండ్రి కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలు, ఆలన పాలన ఎలా చూసుకుంటుంటారో అలాగే జగత్తుకు పిత. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, పితాహమస్య జగతో, ఈ ప్రపంచం మొత్తానికి తండ్రి నేనే. మానవులే కాదు, ఎన్ని రకాల జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు, నేల మీద పాకేవి, గాలిలో ఎగిరేటివి, ఇక్కడ చెట్లు చూడండి, అవి కూడా ప్రాణులే, వాటికి కూడా ఆహారం కావాలి. ఎన్ని రకాల వాళ్ళకి ఎన్ని రకాలుగా కృష్ణుడు ఏర్పాటు చేశాడు. మరి ఈ జన్మాష్టమి ఎందుకు
ఇప్పుడు మొదట చెప్పాను కదా, మా నాన్నకు రూపం ఉంది, వాళ్ళ నాన్నకు రూపం ఉంది, వాళ్ళ నాన్నకు రూపం ఉంది, వాళ్ళకి పేరుంది, వాళ్ళ వ్యక్తులు. అలాగే సుప్రీం ఫాదర్, పరమపిత అంటారు. పరమపిత ఈ కొంతమంది ఒక నామమాత్ర భగవద్గీత ప్రచారకులు ఉన్నారు. పరమపితకు రూపం లేదు అంటారు, తండ్రికి రూపం లేదు అంటారు. పిత అంటే తండ్రి, తండ్రికి రూపం లేకపోవడం ఏంటి? నీ మాటలో ఏం చెప్తున్నావు? తండ్రి అంటున్నావు, మరి రూపం లేదంటావు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళారు, మీ తండ్రి పేరు చెప్పండి అంటారు, పేరు చెప్తారు. మీ తండ్రిది మీది ఆధార్ కార్డు, మీ తండ్రిది ఆధార్ కార్డు చూపించమంటే ఏమంటారు? నాకైతే ఆధార్ కార్డు ఉంది, నాకు రూపం ఉంది, మా నాన్నకు రూపం లేదు చెప్తారా? మీ నాన్నకు రూపం లేకుండా నీకెట్లా వచ్చింది రూపం? మీ నాన్నకు పేరు లేకుండా నీకు పేరు పెట్టింది ఎవరు? ఈ నామమాత్రపు ధర్మం ప్రచారం చేసేవాళ్ళు పాడు చేశారు భగవద్గీతను. ఇది ఇటీవల మొదలైంది, ముందు లేదు ఇది. సో మన పూర్వీకులు 100 సంవత్సరాల క్రితం వరకు చూస్తే ఈ భగవంతుడికి రూపం లేదు, భగవంతుడి నిరాకారం, ఇది లేదు వాళ్ళ దగ్గర. వీళ్ళు భ్రష్టు పట్టించారు. ఎవరైతే భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి పేరు లేదు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ వల్లనే ప్రపంచం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయనకు రూపం లేదు, ఆయనకు పేరు లేదు, రూపం లేదు, పేరు లేదు, ఏం పరిపాలన చేస్తాడు ఆయన? సో ఇటువంటి తప్పుడు బోధనలు విని మనం పెరిగాం. ఇటువంటి తప్పుడు బోధనలు మన మనసులో నుంచి తొలగించడానికే స్వయం భగవాన్ శ్రీకృష్ణుడు, భగవంతుడు, ఆయనకు ఒక లోకం ఉంది. ఎలాగైతే ప్రధానమంత్రికి ఏ నగరంలో ఉంటాడు ప్రధానమంత్రి? భారతదేశ ప్రధానమంత్రి ఏ నగరంలో ఉంటాడు? ఢిల్లీ నగరంలో ఉంటాడు. అలాగే ఢిల్లీ నగరం ఒకటేనా? హైదరాబాద్ ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది, ఎన్నో నగరాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనం ఉన్నటువంటి భూమి ఒక గ్రహం, ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇలాంటి గ్రహాలన్నీ కలిపి ఒక విశ్వం అంటారు, విశ్వం, యూనివర్స్. ఇలాంటి విశ్వాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి విశ్వాలు అన్నిటిపైన వైకుంఠ లోకాలు ఉన్నాయి. వైకుంఠం అనే పేరు విని ఉంటాం మనం. వైకుంఠం అంటే ఎక్కడైతే ఆందోళన లేదు, చీకు చింత లేదు, కరెంటు బిల్లు లేదు, పాల బిల్లు లేదు, వాటర్ బిల్లు లేదు, ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, స్కూల్ ఫీజు లేదు. ఎంత బాగుంటుంది జీవితం. అటువంటి స్థలం ఒకటి ఉంది, అది వైకుంఠం అంటారు, వైకుంఠ లోకాలు అంటారు. ఆ వైకుంఠ లోకాల్లో శ్రీకృష్ణుడు లక్ష్మీనారాయణగా, సీతారాముగా, లక్ష్మీ నరసింహగా, వరాహ రూపం, అనేక రూపాలలో భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఒక్కడే, అనేకం కాదు. భగవంతుడు ఒక్కడే అనేక రూపాలలో అక్కడ తన లీలలు చేస్తుంటాడు భగవంతుడు. అలా తను చేసినటువంటి లీల ఏదైతే మనం భగవంతుడికి రూపం లేదు, మనల్ని పోషిస్తున్నటువంటి వ్యక్తికి రూపం లేదు. రూపం లేదంటే ఏంటి? కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఇదే కదా రూపం లేదంటే. అంటే అర్థం ఏంటి? మీ నాన్న మీరు పోషిస్తున్నారు. మీ పిల్లవాడు మీ దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు గుడ్డోడివి, నువ్వు చెవిటోడివి, నువ్వు మూగోడివి, నువ్వు కుంటోడివి అంటే ఎలా ఉంటుంది? నీకు బాగుంటుందా? ఇలా ఉంది దరిద్రులు చెప్పేది భగవంతుడికి రూపం లేదంటే అర్థం ఏంటి? కాళ్ళు లేవు, చేతులు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, ఈ దరిద్ర ముఖాలు మళ్ళీ భగవద్గీత గురించి చెప్తారు. అందువల్ల మన జీవితాన్ని నాశనం చేశారు. నామమాత్ర కాషాయ వస్త్రాలు వేసుకొని ఈరోజు సాధువులకు విలువ లేకుండా పోయింది. కారణం ఏంటంటే భగవద్గీతను వక్రీకరించి సాధారణ ప్రజలను మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తున్నారు. మన తాత ముత్తాతలందరూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు. అది ఒక నల్లరాయి అయితే ఎందుకు వెళ్తారంటే అక్కడికి? మీ ఊర్లో లేదా నల్లరాయి? ఎర్రగుంట్ల నిండా నల్లరాళ్ళు, ఎర్రగుంట్ల చుట్టూ ఏంటి ఆ గనులు ఉన్నాయి కదా, ఏంటి అవి? నాపరాళ్ళు, నల్లరాళ్ళే కదా. ఆ నల్లరాయి దర్శనం కోసం అంత దూరం వెళ్తారా? ఈ నామమాత్ర ఈ ప్రచారం చేసేవాళ్ళు
ఈ విధంగా మనల్ని పాడు చేశారు. భగవంతుడు స్వయం వ్యక్తి అయితే విగ్రహ రూపంలో ప్రకటమవుతాడు. ఎందుకు ప్రకటమవుతాడు? మనము ఈ కళ్ళతో, ప్రస్తుతం ఉన్న కళ్ళతో భగవంతుడి యొక్క రూపాన్ని చూడలేదు. మనం చూడగలిగేది రాయి, చెక్క, మట్టి, ఇటువంటివే. మనం చూడగలిగే స్థితిలో భగవంతుడు ప్రకటమవుతాడు. ప్రకటమై మన నుంచి మనం చేసే ప్రణామం స్వీకరిస్తాడు, మనం ఇచ్చేటువంటి నైవేద్యం స్వీకరిస్తాడు, మనం ఇచ్చేటువంటి కళ్ళు స్వీకరిస్తాడు. ఇవన్నీ స్వీకరించి మనల్ని మళ్ళీ దగ్గర తీసుకుంటున్నాడు. కాబట్టి శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు ఇక్కడ ప్రకటమయ్యాడు. భగవంతుడికి జన్మ లేదు, అయినా కూడా తల్లిదండ్రులను స్వీకరిస్తాడు. ఇదేంటిది? జన్మ లేదు, మళ్ళీ తల్లిదండ్రులను స్వీకరిస్తాడు. భగవద్గీతలో చెప్తాడు, అజోపి అజ, నాకు జన్మ అంటూ లేదు. మనందరం జన్మించాం తల్లిదండ్రుల ద్వారా, కానీ భగవంతుడు అలా జన్మ తీసుకోలేదు మనలాగా. అయితే మరి ఆయనకు దేవకి వసుదేవులు ఉన్నారు తల్లిదండ్రులు. ఆ దేవకి వసుదేవులు భగవంతుని కోరుకుంటారు, స్వామి నీకు సేవ చేయాలనుంది. కుటుంబంలో చూడండి, ఒక కుటుంబంలో తల్లి తండ్రి వాళ్ళ పిల్లలకు చేసేంత సేవ ఇంకెవరు చేయగలరా? తల్లి చేసినంత సేవ, తండ్రి చేసినంత సేవ మీ పిల్లలు, ఏదైనా ఏ వ్యక్తికైనా సరే, ఎంత ప్రధానమంత్రి కావచ్చు, ఎంత అధికారంలో అయినా ఉండొచ్చు, అతనికి తల్లి తండ్రి సేవ చేస్తారు. తల్లి తండ్రి తన పిల్లలకు సేవ చేయడం ద్వారా, పిల్లలకు ఆలన పాలన చూసుకోవడం ద్వారా ఏమొస్తుంది? తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది. పిల్లల యొక్క ఆలన పాలన చూడడంలో తల్లిదండ్రులకు ఆనందం. అలాగా భగవంతుడికి, శ్రీకృష్ణుడికి సేవ చేసుకోవాలి నేను, ఎలా? ఒక తల్లిలాగా సేవ చేసుకోవాలి నేను అని దేవకి మాత ప్రార్థన చేసింది. వసుదేవుడు ప్రార్థన చేశాడు, స్వామి మాకు నువ్వు బిడ్డలాగా రావాలి, నువ్వు బిడ్డ కాదు బిడ్డలాగా రావాలి. వాళ్ళ కోరిక తీర్చడం కోసం వాళ్ళకు బిడ్డగా వచ్చాడు శ్రీకృష్ణుడు. అందు గురించి ఇంకొకటి భగవద్గీతలో జన్మ కర్మచమే దివ్యం. ఓ అర్జున, నా పుట్టుక, నేను చేసే లీలలు ఇవి అంత సాధారణంగా అర్థం కావు. ఒకవేళ అర్థం చేసుకుంటే ఏమొస్తుంది? ఈ కష్టాల నుంచి బయటపడతారు. మనకు ఉన్నటువంటి కష్టాలు, జన్మ, మృత్యువు, వృద్ధాప్యం, రోగాలు, ఇవన్నీ సమస్యలు మనం గుర్తించలేకున్నాం. ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడతారు ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క జన్మ రహస్యం తెలుసుకుంటారో. జన్మ లేదు కానీ జన్మించినట్టు వస్తాడు, అది రహస్యం. అది భగవద్గీతలో చెప్తున్నారు. జన్మ కర్మచమే దివ్యం ఏవం తత్వతః. ఎవరైతే ఇది అర్థం చేసుకుంటారో వాళ్ళు త్యక్త్వా దేహం, వాళ్ళు ఈ శరీరం వదిలేసిన తర్వాత, ప్రతి ఒక్కరి శరీరం వదిలేయాల్సిందే, ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. కానీ ఎవరైతే కృష్ణుడి గురించి తెలుసుకొని శరీరం వదిలేస్తారో, కృష్ణుడు ఏం చెప్తున్నాడు? త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. నా దగ్గరికి వచ్చేస్తారు. కృష్ణుడు హామీ ఇస్తున్నాడు, నా దగ్గరికి వచ్చేస్తారు. ఏంటి కృష్ణుడి దగ్గరికి వెళ్తే? చెప్పాను కదా, పాల బిల్లు, నీళ్ళ బిల్లు, ఆస్తి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను, స్కూల్ ఫీజు, అవి ఏ ఉండదు. మరి ఏముంటుంది? ఎప్పుడు ఆనందమే ఆనందం. ఇప్పుడు ఇంతమంది చూడండి, చాలా మంది వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. హాలిడే వచ్చిందంటే చాలా ఆనందం. వార్తల్లో కూడా చెప్తారు, స్కూల్ పిల్లలకు ఆనందం ఇచ్చే వార్త అని 2 రోజులు సెలవు అని చెప్తారు కదా. ఉద్యోగస్తులు, మీరు సెలవు అంటే ఆనందమా కదా? మీకు సెలవు అంటే ఆనందం ఎందుకు చెప్పండి? మీకు అంటే మీరు చేస్తున్న పనిలో మీకు ఇష్టం లేదు, కష్టం అనిపిస్తుంది. సెలవు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా భార్య, భర్త, పిల్లలు, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న అందరితో కలిసి ఆనందంగా ఉంటారు. మీకు ప్రభుత్వం ప్రకటించింది
ఒక నెల రోజులు సెలవు మీకు అని. జీతం అయితే ఇస్తారు, నెల రోజులు సెలవు. ఎంతమందికి ఆనందం చెప్పండి, తండ్రి ఎంతమందికి ఆనందం. నెల రోజులు సెలవు, జీతం ఇచ్చేస్తారు మీకు. ఉద్యోగం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏం చేస్తారు నెల రోజులు? మీరు కుటుంబాన్ని తీసుకొని యాత్రకి వెళ్తారు, టూర్కి వెళ్తారు, విహారయాత్రకి వెళ్తారు. కుటుంబంతో గడపడం ఆనందం. మీరు పిల్లల్ని చూడండి, చిన్న పిల్లల్ని పెంచి పోషించడం కష్టమా కాదా? చిన్న బిడ్డని పెంచి పోషించడం కష్టం, కానీ తల్లికి చాలా ఆనందంగా ఉంటుంది ఆ బిడ్డని పెంచి పోషించడంలో. అలాగే దేవకి వసుదేవులు కోరుకున్నారు, కృష్ణ నువ్వు మాకు చిన్న బిడ్డగా రావాలి అని. సో అలా భక్తుల కోరిక తీరుస్తుంటాడు భగవంతుడు. సో దేవకి మాత వసుదేవుడికి బిడ్డగా వచ్చాడు. తర్వాత కృష్ణుడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? గోకులం. గోకులంలో ఎవరు పెంచారు కృష్ణుడిని? యశోదమ్మ, నందమహారాజు. అది ఇప్పుడు మీరు డ్రామాలో చూడబోతున్నారు. యశోదమ్మ, నందమహారాజు, దేవకి, వసుదేవులు. తర్వాత కృష్ణుడు ఒక రాక్షసుని చంపాడు, అసురుణ్ణి. అసురుడు అంటే చెడ్డ వ్యక్తి, దుర్మార్గుడు, అత్యంత దుర్మార్గుడు, సాధారణ దుర్మార్గుడు కూడా కాదు. కంసుడు. కంసుడు ఏమవుతాడు? దేవకి అన్న అవుతాడు. తన మేనల్లోనే చంపాలని చూస్తున్నాడు కంసుడు, అంత దుర్మార్గుడు, దుష్టుడు. అంతేకాదు, చిన్న పిల్లల్ని, చిన్న శిశువుల్ని చంపించాడు. చిన్న పిల్లల్ని చంపించాడు తన అనుచరులను పంపించి. అంత దుర్మార్గుడు. అది ఇప్పుడు మీ డ్రామాలు చూడబోతారు. కృష్ణుడు బృందావనంలో పెరిగాడు, బృందావనంలో అనేక లీలలు చేశాడు. ఆ బృందావనం అనే స్థలం ఈ రోజుకు ఉంది, మథుర అనే స్థలం ఈ రోజుకు ఉంది. మథురలో దేవకి వసుదేవులు కారాగారంలో బంధించబడ్డారు. అక్కడ కృష్ణుడు జన్మించాడు. జన్మించడం అంటే ప్రకటమయ్యాడు వాళ్ళకు బిడ్డగా. ఆ స్థలం ఇప్పటికి కూడా ఉంది. అయితే అది కొంచెం వివాదంలో ఉంది. మథురలో శ్రీకృష్ణ జన్మస్థానం అని పిలుస్తారు దాన్ని. ఇదంతా చరిత్ర. కృష్ణుడు ఒక వ్యక్తి, కృష్ణుడికి ఒక రూపం ఉంది, కృష్ణుడికి పేరుంది, ఆయన వ్యక్తి. అయితే ఆయన వ్యక్తిత్వానికి మనకు వ్యత్యాసం ఏంటి? మన శరీరం ఉంది కదా, ఇది మారిపోతూ ఉంటుంది. శిశువుగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటుంది శరీరం. బాలుడుగా అయిన తర్వాత చాలా శక్తివంతంగా ఉంటాడు. యువకుడిగా ఇంకా శక్తివంతంగా ఉంటాడు. మధ్య వయసు వచ్చేసరికి కొంచెం తెల్ల వెంట్రుకలు వస్తాయి, దంతాలు వదులవుతాయి, కళ్ళ గద్దాలు వస్తాయి. ఇంకా 50 వయసు వచ్చేసరికి కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. ఇది భౌతిక, ఈ మట్టితో చేసిన శరీరం. కానీ కృష్ణుడు అలా కాదు. కృష్ణుడు 7 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడే గోవర్ధన పర్వతం ఎత్తాడు. గోవర్ధన పర్వతం ఈ రోజు కూడా ఉంది. అది 24 కిలోమీటర్ల పరిధి, అంత పెద్ద పర్వతం. అప్పుడు ఇంకా పెద్దది. అంటే 7 సంవత్సరాల పిల్లోడు 50 కేజీలు బస్తా ఎత్తగలడా? అది కూడా ఎలా? ఒక ఎడమ చేతి వేళ్ళ మీద ఎత్తలేము. కానీ కృష్ణుడు ఎత్తి చూపించాడు. అలాగా చాలా లీలలు చేశాడు కృష్ణుడు. సో ఈ లీలలన్నిటి ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడు? నేను వ్యక్తిని, నన్ను మర్చిపోయారు మీరు, మళ్ళీ మీకు గుర్తు చేయడం కోసం. మనము చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ తండ్రిని మర్చిపోతే ఎన్ని కష్టాలు గురవుతారు. తండ్రిని గుర్తుపెట్టుకొని ఉంటే తండ్రి ఆయనకు ఆహారం ఇస్తుంటాడు, అన్నీ ఇస్తుంటాడు. అయినప్పటికీ కూడా తండ్రి పట్ల కృతజ్ఞత భావం లేకుంటే తండ్రిని వదిలేసి వెళ్ళిపోయాడు, దూరం అయ్యాడు, చాలా కష్టాలు అనుభవిస్తాడు. అయితే తండ్రి ఏం చేస్తాడు? తన బిడ్డను వెతుక్కుంటూ వెళ్తాడు. మళ్ళీ నా బిడ్డ వెళ్ళిపోయాడు, వదిలేసి లేదు, ఆయన కోసం చాలా ప్రయత్నం చేస్తాడు. టీవీలో, తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, కరపత్రాలు, పాంప్లెట్స్, ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తాడు, మా బిడ్డ నాకు కావాలి. అలాగా మనం భగవంతుని వదిలేసి వచ్చాము ఇక్కడికి. అక్కడ చీకు చింత లేకుండా నివసించేటువంటి వైకుంఠంలో భగవంతుని వదిలేసి ఇక్కడ వచ్చి ఈ బాధలన్నిటికీ గురవుతున్నాము.
అందు గురించి మనల్ని తిరిగి మళ్ళీ తన దగ్గరికి పిలవడానికి కృష్ణుడు ఈ విధంగా జన్మాష్టమి లీల, గోవర్ధన పర్వతం ఎత్తడం, మహాభారత యుద్ధం చేయించాడు దగ్గరుండి. సో ఇటువంటివన్నీ చేశాడు. అందుగురించి నాకు జన్మ లేదు, కానీ నేను జన్మించినట్టు వస్తాను. నాకు కర్మ లేదు, పని చేయవలసిన అవసరం లేదు, కానీ పని చేస్తాను. ఎందుకు చేస్తాను? ఇది తెలుసుకుంటే మీరు ముక్తులు అవుతారు. ముక్తి అంటే కష్టాల నుంచి బయటపడతారు. ఏ విధంగా అయితే చిన్నపిల్లవాడు ఇల్లు వదిలేసి వెళ్తాడు, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్కడ ఇక్కడ అడుక్కు తినడం కష్టం. అది తిరిగి ఆ పిల్లవాడు తండ్రి దగ్గరకు వస్తే ఆ పిల్లవాడికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఆ పిల్లవాడు చింతన చేయని అవసరం లేదు, అన్ని తండ్రి చూసుకుంటాడు. అలాగా భగవద్గీతలో హామీ ఇస్తున్నాడు. ఎవరైతే నన్ను చింతిస్తారో, ఎవరైతే నేను చెప్పినట్టు నడుచుకుంటారో వాళ్ళకి ఎటువంటి చీకు చింత లేదు. ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించారు. ఈ ఇస్కాన్లో నేర్పిస్తున్నది ఏంటి? ఇదే, మన పరమ పితను గుర్తించండి, ఆయనతో సంబంధం పెంచుకోండి, సంతోషంగా ఉండండి. మరి ఆయనతో సంబంధం ఎలా పెంచుకోవాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామం, భగవంతుని నామం చెప్తే వెంటనే మనకు సంబంధం. ఒక వ్యక్తి గురించి మనకు తెలియాలంటే మొట్టమొదటి ఏమడుగుతాం మనం? ఆయన పేరు అడుగుతాం. మీకు తెలుసా ఫలానా వ్యక్తి అంటే పేరు చెప్పు అంటాం. మొట్టమొదట పేరుతో మొదలవుతుంది పరిచయం. అలాగే భగవంతుడితో మనకి సంబంధం భగవంతుడి నామం అంటే పేరుతో మొదలవుతుంది. ఎవరైతే ఈ విధంగా సంబంధం కలిగి ఉంటారో తండ్రితో సంబంధం కలిగి ఉన్న పిల్లలకు ఎటువంటి చీకు చింత ఉండదు. అలాగే ఇస్కాన్లో ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళకు ఎటువంటి చీకు చింత లేదు. మీరు కావాలంటే అడిగి చూడండి. ఇస్కాన్లో వివాహం కాని వాళ్ళు ఉన్నారు, వివాహం అయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ఎవరైతే చక్కగా పాటిస్తున్నారో ఇస్కాన్ని, వాళ్ళకి ఎటువంటి చీకు చింత లేదు, అసలు భయమే లేదు. ఒకనొక రోజు ఎలా తయారవుతారంటే మరణం అంటే కూడా భయం ఉండదు, అలా తయారవుతారు. ఆ మరణమా అంతేనా? ఎక్కడికి వెళ్తా మరణం అంటే? కృష్ణుడి దగ్గరికే కదా. మా ఇంటికి నేను వెళ్తున్నానని ఆనందంగా శరీరం వదిలేస్తారు. అటువంటి శిక్షణ, మరణం అంటే భయం లేకుండా చేసే శిక్షణ ఏ కాలేజీలో, ఏ ఇన్స్టిట్యూట్లో, ఏ ఆశ్రమంలో ఇస్తున్నారంటే ఏకైక ఆశ్రమం ఇస్కాన్. మరణం అంటే అసలు భయమే ఉండదు, అలా తయారు చేస్తారు. నేను ప్రతి ఒక్కరు భయపడాల్సిందే మరణం అంటే. మరి ఇన్ని చదువుతున్నాను, ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని రంగాలు అన్ని చేస్తున్నప్పటికీ మరణం అంటే భయపడతారు. కరోనా వచ్చింది, కరోనా కంటికి కనిపించదు కానీ మనిషిని చంపేస్తుంది. ఎంతమంది భయపడ్డారు? డాక్టర్లను సైతం చంపేసింది కరోనా. భక్తులు కూడా చనిపోతారు కదా అని మీరు అనొచ్చు. భక్తులు కూడా శరీరం వదిలేస్తారు. భక్తులకు చావు ఉండదు, శరీరం వదిలేస్తారు, వాళ్ళే వదిలేస్తారు ఆనందంగా. అందుగురించే భక్తులు చనిపోయారని మనం అంటాం, కానీ భక్తులు చనిపోయారని ఒకవేళ అనుకుంటే కూడా వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు. చాలా మంది భక్తులు చూసాం నవ్వుతూ వెళ్ళిపోతారు. సాధారణ వ్యక్తి మరణిస్తే ముఖం బిగుసుగా ఉంటుంది, ముఖంలో ఒక భయము, ఆందోళన ఉంటుంది. శరీరము, మనిషి మరణించిన తర్వాత శరీరం క్రమక్రమంగా గట్టిగా అయిపోతుంది, కర్రలాగా అయిపోతుంది. కానీ భక్తుల విషయంలో అలా కాదు. వాళ్ళ ముఖం చిరునవ్వుతూ ఉంటుంది, వాళ్ళ శరీరం ఎలా వంచితే అలా వంగుతుంది. గంటల తర్వాత, రోజుల తర్వాత కూడా. అంటే వాళ్ళకి భయం లేకుండా శరీరం వదిలేరు అని అర్థం. కాబట్టి భక్తులకు వచ్చే మరణం, భక్తులు కాని వాళ్ళకి వచ్చే మరణం చాలా తేడా ఉంది. సో ఇటువంటివన్నీ మనకు భగవంతుడు భగవద్గీతలో చక్కగా బోధించాడు. సో ఇప్పుడు కంసవధ గురించి మీకు చూపిస్తారు. చాలా ఓపికగా మీరు గొడుగులు కూడా తెచ్చుకున్నారంటే మీకు కృష్ణుడి మీద చాలా ఆసక్తి ఉందని అర్థమవుతుంది. మీరు చాలా సిద్ధంగా వచ్చారు, కృష్ణుడు కావాలి మాకు అని
సో కృష్ణుడిని తీసుకోండి ప్రసాద రూపంలో, పుస్తక రూపంలో, శ్రీ విగ్రహ రూపంలో కృష్ణ బలరాం, కృష్ణ చైతన్య, నిత్యానంద ప్రభు. సో ఆ లీల ఇప్పుడు కంసుడిని కృష్ణుడు ఎలా వధించాడు, ఎందుకు వధించాడు అవన్నీ ఇప్పుడు ఒక అర్ధగంట సేపు డ్రామా ఉంటుంది. ఇది ఎవరో కాదు, వీళ్ళందరూ భక్తులు. సినిమాలో వాళ్ళు డబ్బుల కోసం నటిస్తారు, కానీ ఈ పిల్లలు అందరూ భక్తులే. ప్రతిరోజు నామం జపం చేస్తారు, ప్రతి ఆదివారం గుడికి వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా భక్తులే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గట్టిగా చెప్పాలి అందరూ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరెంత హృదయపూర్వకంగా నామం చెప్తారో వింటారో వర్షం ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే ఇంద్రుడు వానదేవుడు ఆయన కూడా దర్శనానికి వచ్చాడు రోజు, కాబట్టి మీరు మన ఇబ్బంది పెట్టాడు. అయితే మనందరం హృదయపూర్వకంగా పలుకుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ కృష్ణ బలరామ की जय. श्री कृष्ण जन्माष्टमी महामहोत्सव की जय. श्रील प्रभुपाद की जय.